హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తూ చాలామంది కొన్ని బేసిక్ సింపుల్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఎలా చేస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది బెస్ట్ ఉంటుంది. సో ఏ టైంలో కలవాలి, ఏమన్నా పొజిషన్లో కలవాలా, లేకపోతే మనకి హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత రెస్ట్లో ఉండాలా, చాలాసార్లు కలిసిన తర్వాత వీర్యం అనేది బయటకు వస్తుంది, ఇది నార్మలేనా, అండ్ రోజు కలవాలా, ఎన్నిసార్లు కలవాలి, సో ఇలాంటి కామన్ డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా ఫర్టైల్ పీరియడ్ గురించి చాలామంది వినే ఉంటారు. అంటే ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. సో ఈ ఫర్టైల్ పీరియడ్ యూజువలీ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళల్లో సైకిల్కి ముందు ఒక 15 డేస్ ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది అన్న లెక్కేసుకొని ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటుంది. బట్ మనకి రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఫర్టైల్ పీరియడ్ ఏంటి అనేది తెలుసుకొని టార్గెటెడ్గా ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలవడం కన్నా రెగ్యులర్ బేసిస్ మీద హస్బెండ్ వైఫ్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా ఓవ్యులేషన్ చెక్ చేసుకోవడం, కొంతమంది LH కిట్స్ కూడా వాడుతుంటారు ఓవ్యులేషన్ అనేది చెక్ చేసుకోవడానికి. ఇవన్నీ చేస్తే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తగ్గుతుంది అని కూడా రీసెర్చ్లో ఉంది. కాబట్టి యాజ్ అ డాక్టర్ వీ వుడ్ సజెస్ట్ వారానికి కనీసం ఒక 3 times, ఆల్టర్నేట్ డే కాకపోయినా వారానికి అట్లీస్ట్ ఒక 3 times హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే యూజువలీ ఒక 1 yearలోనే 80% ఆఫ్ ద కపుల్స్ కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ పెరగడానికి ఏదన్నా స్పెసిఫిక్ పొజిషన్ కానీ ఉంటుందా అంటే అటువంటిది ఏం లేదండి. రీసెర్చ్ ప్రకారం ఈ పర్టికులర్ పొజిషన్లో కలవాలి, లేకపోతే కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు బెడ్ రెస్ట్లో ఉండాలి, లేకపోతే ఏదన్నా కలిసిన తర్వాత ఒక పాస్చర్ మెయింటైన్ చేయాలి, ఇవేవి కూడా ప్రెగ్నెన్సీకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. సో ఇవేమి మీరు కరెక్ట్గా ఇలాగే అనేది పాటించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, చాలాసార్లు మేము ఒక హస్బెండ్ వైఫ్ కలిసాక వీర్యం అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది, దానివల్లే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కూడా అనుకుంటారు. సో ఇది కూడా అందరికీ సహజంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఎంతో కొంత డెఫినెట్లీ యూట్రస్, మీ గర్భసంచిలోకి స్పర్మ్స్ అనేవి ప్రవేశం అవుతాయి. అండ్ కొంత వీర్యం బయటికి వచ్చినా దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరగదు. సో ఇది కూడా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అసలు మ్యాటర్ అవ్వదన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో చాలామంది ఇది చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో రెగ్యులర్ ఇంటర్కోర్స్తో పాటు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే ఖచ్చితంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో, ఏజ్ మోర్ దెన్ 35 years ఉంటుందో, అండ్ ఆల్రెడీ నోన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 1 year వరకు వెయిట్ చేయకూడదండి. మీరు 6 months మాత్రమే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి. 6 monthsకి మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.